హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బోను అండ్ మీ. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పార్ట్ 1 చూసుంటారు కదా! ఇది పార్ట్ 2 అనమాట. ఇక్కడ టికెట్ చూపించి నాయిస్ లోపలికైతే పొల్యూషన్. వచ్చేసామండి. ఇక్కడ చూసారా ఒకసారి లోపలికెళ్ళే దారి ఎలా ఉందో కిచ్ 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 కిచ్‌మంటూ అంతా మెటల్ ఇదనమాట. ఓహ్ మై గాడ్! చాలా బరువుగా కూడా ఉంది ఈ తెర. ఈ మెటల్ తెర. వావ్! ఓహ్! నా ఫేవరెట్ రాధాకృష్ణ పూలు భలే ఉన్నాయి. యూ నో దట్ వావ్! దోస్ ఫ్లవర్స్ రాధాకృష్ణ ఫ్లవర్స్. ఆ! దే సే దట్. అబ్బా! ఇక్కడ హాయిగా చల్లగా ఉంది గైస్. సూపర్‌గా ఉంది. హాయ్ మై బేబీ. సే హలో. ఇక్కడ చూసారా కలర్‌ఫుల్ ప్యారట్స్ అండి పిట్టలు. అదిగోండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఫస్ట్ గమనించలేదు. ఎంత బాగుందో. నైస్. వెరీ బ్యూటిఫుల్. ఈ కిందేమో ఇది చూసారా లోపల ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మెయిన్ ఇది అస్సలు మిస్ అవ్వకండి గైస్ ఇక్కడికి వస్తే మాత్రం. ఖచ్చితంగా లోపలికి వచ్చి చూడండి. అద్భుతంగా ఉంది. ఇక్కడేదో రాశారు చూద్దాము. ఏంటిది డెక్కన్ బర్డ్ సఫారీ ఇండియాస్ లార్జెస్ట్ ఏవియరీ అండ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఏవియరీ. వావ్! ఏమండో 8,000 ప్లస్ బర్డ్స్ ఉన్నాయంట. అండ్ 40 ఉన్నాయంటండి స్పీషీస్. క్రేజీ. మరి ఎంతవరకు మేము కవర్ చేస్తాం అనేది తెలీదు. చూద్దాం. అబ్బా ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో. సో ఇది ఎంట్రన్స్ అనమాట. Slowly, slowly, yeah, Kanko. Kanko. ఈ పిట్టలండి పైన ఎక్కడెక్కడో కార్నర్స్లో చెట్ల మధ్యలో ఉండి చిక్ 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 అని సౌండ్ చేస్తున్నాయి. ఆ సౌండ్స్ తోటి మనం గమనించుకుని చూసి క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. అస్సలు ఉంది గైస్, అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంది. ఆ సౌండ్స్ ఆఫ్ బర్డ్స్ ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో వింటుంటే. ఆ మమ్మీ ఉన్నట్టయితే ఖచ్చితంగా అమ్మో చూసి నడవేవు ఆ పక్క నుంచి పాములు వస్తాయి అనేది డెఫినెట్గా నేను చచ్చేదాన్ని ఇంకా భయపడుకుంటూ కాన్సన్ట్రేట్ చేయకుండా నడిచేదాన్ని. ఇక్కడ పపాయాస్ ఉన్నాయండి చూపిస్తా. అదిగో నైస్ కదా. They have given the habitat అదిగోండి to the ఇక్కడ ఉన్నాయి birds, బర్డ్స్. right? Unni? నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. We can go that side. అదిగో అక్కడ ఇక్కడ చూసారా డక్స్ భలే బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒక వైట్ డక్. అదిగోండి ఇంకొక కలర్ గ్రే కలర్ డక్. These two are fighting. You're fighting, man. ఇక్కడ చూసారా అండి చెట్లని బర్డ్స్ షేప్స్ అన్నమాట. చెట్లన్నీ కూడా బర్డ్స్ షేప్లో ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అదిగో నైస్. ఇక్కడ ఇందులో చూసారా ఒక డక్ ఇంకా లోపల దాని బుజ్జి బుజ్జి బేబీ డక్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగుందో క్యూట్గా. సో క్యూట్. ఇక్కడ జనాలందరూ చాలా గుమ్ముగుడిపోయి ఏదో చూస్తున్నారండి. అక్కడికి వెళ్ళేదాకా నాకు ఆత్రం ఆగట్లేదు. చూద్దాం ఇక్కడ నుంచే. ఓ వైట్ కలర్ డక్స్ ఎంత బాగా మెరిసిపోతున్నాయి. సర్ఫ్ ఎక్సెల్లో ఉతికి తీసినట్టున్నాయి అనమాట. అంత వైట్గా ఉన్నాయి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడండి మనకి అంటే ఫీడ్ చేయొచ్చు అనమాట కావాలంటే తీసుకుని. సో హీస్ గివింగ్ అందరికి ఇస్తున్నాడు. సో నేను కూడా చేస్తాను ఒక నిమిషం. అదేదోనా బస్ कैसा देना है? ओके ओके एक सेकंड. Nice. ఇలా ఇక్కడ నుంచి ఇలా వేస్తే ఇలా తింటున్నాయి అనమాట. ఇలా చెట్లు లోపల కలిసిపోయి ఉన్నాయండి. మనం జాగ్రత్తగా గమనించుకుని చూస్తే కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. వావ్ భలే బాగుంది. కార్నర్ నుంచి అలా ఎగురుకుంటూ మన మీద నుండి వెళ్తున్నాయండి బుజ్జి బుజ్జి ప్యారెట్స్ అనమాట. అంటే ప్యారెట్స్ అని చెప్పలేము, ఒక డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. బాగున్నాయి, చాలా కలర్ఫుల్ బర్డ్స్ అనొచ్చు. అదిగోండి అదిగోండి కెన్ యూ సీ అలా ఉన్నట్టుండి ఫ్లై అవుతున్నాయి. అదొక వేరే ప్రపంచంలో ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. బయట ఎంత వేడిగా ఉన్నా ఇక్కడ మాత్రం చల్లగా ఉంది గైస్. బాగుంది.
ఇక్కడ చూసారా అండి ములగ చెట్టు. మనకి ఈ మధ్య అసలు ములగాకు దొరకట్లేదు. ఎంత ఎంత అంటే ఎంత ఎక్కువ ఉందో. ఎక్కడ అంటే చాలా ములగ చెట్లు పెట్టారు. పపాయ ట్రీస్, తర్వాత ఈ ములగ చెట్లు అంటే స్పెసిఫిక్గా కొన్ని రిపీటెడ్గా ఉన్నాయండి. ఇదిగోండి నేరేడుకాయ చెట్టు ఎందుకో మరి. వావ్, ఇది చూసారా ముద్ద నందివర్ధనం బాగుంటుంది. సడన్ గా చూసానండి వేప పువ్వు చూసారా కలర్, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. ఎంత డిఫరెంట్ కలర్ లో ఉందో. అసలు ఈ మధ్య మన ఉగాది పచ్చడికి కూడా దొరకలేదండి బాబు. ఎంత బాగుందో వేప పువ్వు ఇక్కడ. ఫ్లవర్స్ అసలు పైన ఇదిగోండి ఇక్కడేమో అరటి చెట్టు, తర్వాత వెనకాలేమో వేప చెట్టు, ఇదిగోండి పపాయ. నేను చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓ ఇది చూసారా, ఇక్కడ చూడండి ఒకటి చూపిస్తాను. ఎంత బుల్లి బర్డ్స్, అసలు ఎగురుతాయా లేదా అన్నట్టున్నాయండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇక్కడ అందరూ అండి ఇలా ప్లేట్స్ పట్టుకుని నుంచుని ఫీడ్ చేస్తున్నారు బర్డ్స్ కి. సో మన దగ్గర ప్లేట్ ఉంటే అవి పైనుండి వచ్చి తింటున్నాయి అన్నమాట. అసలు ఇక్కడ పపాయ చెట్టు ఉందండి, పైన ఆ కొమ్మ అంతా ఉన్నాయి. అయ్యో ఆ పాప ఎవరో కొమ్మ ఇచ్చేసింది. అది చూసారా పైన కొమ్మ అంతా బర్డ్స్. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అవి రావట్లేదు ఎందుకో, కడుపు నిండా తినేసినట్టున్నాయి ఆల్రెడీ. టమ్మీ ఈజ్ ఫుల్. అదే ఎంత చిన్నగా ఉన్నాయంటే, ఇంకా అంటే వచ్చిన వాళ్ళందరూ ఫీడ్ చేస్తుంటే అవి తినట్లేదు. మార్నింగ్ नहीं रे, सुबह 11 o'clock आके फीड करना, then they'll be hungry. Oh wow, అయ్యయ్యో తింటదేమో చూద్దాం. భయపడుతోంది. అమ్మ ఫైనల్లీ తింటోంది. అందరం వస్తే భయపడుతోంది. ఏమండో ఇక్కడ నా ఫేవరెట్ మందార పూలు. అదిగో చూసారా, నేను ఇటు సైడ్ చూసి అయ్యో ఫ్లవర్స్ లేవు అనుకున్నాను. అలా ముందుకు రాగానే అది చూసారా మంచి గంధం కలర్ మందార పూలు. వెరీ నైస్. ఇక్కడ లోపలండి తెల్లగా ఉంది, ఎంత క్యూట్గా ప్యారెట్. మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఐ కెన్ సీ. అదిగోండి కింద వైట్, పైనేమో గ్రీన్. ఎంత కష్టపడ్డా అవి మటుకు చేతిలో ఉన్న గ్రెయిన్స్ తినడానికి రావట్లేదు. రామ్మ చిలకమ్మ వచ్చి తిను. నువ్వెంత ఇచ్చినా నాకు వద్దు, ఐఎమ్ ఫుల్ అంటుందండి. ఏమండి నా వెనకాల చూసారా రెడ్ కలర్ మందారాలు కూడా ఉన్నాయి, భలే బాగుంది బ్రైట్గా. గాయ్స్ ఈ చెట్టు మీలో ఎంతమందికి తెలుసు చీమ చింతకాయలు అంటారు కదా, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్లో వస్తాయి. నాకు చాలా ఇష్టం, స్పెషల్గా మా ఊరు వెళ్తే రెగ్యులర్గా తింటూ ఉంటాను నేను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చిన్న చిన్న పిల్లలండి భలే ప్లేట్స్లో గ్రెయిన్స్ తీసుకొచ్చి ఆ ప్లేట్స్లో పిట్టలు నెక్కించుకుని మరీ తీసుకెళ్ళిపోతున్నారు. వెరీ స్మార్ట్. ఇక్కడ చూసారా ఎల్లో కలర్ భలే బ్రైట్గా ఉన్నాయి. అదిగోండి ప్లేట్లో గ్రెయిన్స్ పెడితే ప్లేట్ ఎక్కేస్తున్నాయి అవి. ఫైనల్లీ పెద్ద పెద్ద కలర్ఫుల్ ప్యారెట్స్. చూడండి ఎలా తింటుందో క్యూట్గా. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది, బ్లూ అండ్ ఎల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. Do you guys have any feed? Seed. cái gì bò ये đâu đây Sunny. खिलाओ खाएगा
ఇట్స్ యూ క్యాన్ నా యూ వాంట్ టు ఫీడ్ वाओ सो क्यूटली या एक दे दो मेरा डर लग नहीं नहीं कुछ नहीं करता उसका टंग के ऊपर रख लो लिया so very cutely it is shaking यार मैं आदत हो गया ब्रूनो से See, उसका टंग के ऊपर रख लो ऐसा टंग के ऊपर रख लो ले रहा है నా వెనకాల చూసారా అండి అసలు ఎంత బంచెస్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట లవ్లీ అండ్ ఫైనలీ ఇటువైపు ఇంకా ఎగ్జిట్ అనమాట వెళ్ళిపోవడమే ఫస్ట్ టైం ప్యారెట్కి తినిపించాం గ్రెయిన్స్ ఎంత మంచి ఫీల్ కలిగిందంటే దాని బుజ్జి ముక్కుతో బుజ్జి నాలుగుతో చాలా మంది భయపడుతున్నారు బట్ నాకైతే మంచి ఫీల్ కలిగింది మేబీ నేను బ్రూనోతో అలవాటు అయిపోయినట్టుంది వాడికి ఫీడ్ చేసి బాగుందండి నైస్ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా ఫీడ్ చేయండి మీరు వస్తే ఫైనల్లీ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇదిగోండి ఇటొక దారి అండ్ ఇటొక దారి చూపిస్తుంది ఇక్కడ ఎగ్జిట్ చిన్న బోర్డ్స్ ఉన్నాయండి అది చూసుకుని వెళ్ళిపోవడమే और गार्डन है अंदर ఇంకా లోపలికి వెళ్తే ఇంకా గార్డెన్ అంట ఇంకా ఇటు సైడ్ ఇంకా ఎగ్జిట్ బయటకు వెళ్ళిపోవడమే अंदर बटरफ्लाई है कहते हैं यहाँ से ఓ బటర్ఫ్లైస్ ఉన్నాయా ఓ నైస్ ఏమండో ఏంటో బటర్ఫ్లైస్ ఉన్నాయంట అది అస్సలు మిస్ అవ్వకూడదు అది కూడా చూసేద్దాం కానీ ఎంట్రీ కదా ఇది ఇందాక మేము వచ్చిన ఎంట్రీ కనిపిస్తుంది మరి ఎక్కడుందో అడిగేసి వెళ్తాను ఉండండి చాలా బాగా రాసి పెట్టారండి మోర్ బర్డ్స్ అంట అండ్ దెన్ అదిగోండి వాష్రూమ్ అండ్ మోర్ బర్డ్స్ చాలా నీట్గా రాసి పెట్టారు साइड वंस खाली है మా ఫ్రెండ్ ఎనర్జీ లెవెల్స్ వేరే అండి బాబు నెక్స్ట్ లెవెల్ అసలు ఇంకా అది వెళ్తుంది ఇంకా ఏదో ఉంది చూసొస్తా అని చెప్పి నాకు తెలిసి ఏమి ఉండవు అనుకుంటున్నాను నేను ఇక్కడే ఉన్నాను చూద్దాం ఏం చెప్పిద్దో వచ్చాక ఇక్కడ ఎంట్రన్స్లో అండి ఇలా కూర్చోడానికి ఇదిగోండి ఇలా లైక్ ఇలా స్టోన్స్ తోటి ఇలా వేశారనమాట చిన్న చిన్న సీటింగ్ అరేంజ్మెంట్స్ ప్రశాంతంగా కూర్చోవచ్చు కాసేపు అండ్ దెన్ లోపలికి వెళ్ళొచ్చి బాగా తిరిగి వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అలా వాళ్ళు వచ్చేదాకా కూడా వెయిట్ చేయాలంటే ఇది ఇలా కూర్చోవచ్చు అనమాట చూసారు కూర్చో ఎక్స్ట్రా नहीं बट द पीसफुल वो ठंडा प्लेस है ओ ओके ओके इफ यू वांट एसी क्यों वॉशरूम्स है उधर इसलिए दिस इज टू मच ఏమండి అక్కడ ఒక ఆయన ముందుకెళ్ళండి బటర్ఫ్లైస్ ఉంటాయి అన్నారు మాకు ఎక్కడ ఏం కనిపించట్లేదు ఇప్పుడు అందులో ఇప్పుడు పిట్టల్ని ఎత్తుకునే బటర్ఫ్లైస్ ఎత్తుకోవాలి ఏమోనండి నాకు కనిపించట్లేదు మేబీ నేను మిస్ అయ్యాను అనుకుంటా మీరు వస్తే మిస్ అవ్వకండి అక్కడ మేబీ తోడా उतना स्टाइल नहीं मुझे मेरे को नहीं आता बट गोट లైవ్లీనెస్ नहीं रहता नहीं तो నాకు ఏదో టెంప్టేషన్ వచ్చేసింది అన్నమాట అప్పటిదాకా నిదా ए बीम्स डिड यू सी दैट मूवी रे दैट अत्तारिंटिकी दारेदी पवन कल्याण का जिसमें ब्रह्मानंदम ऐसा फिल्म एक फिल्म को वही प्रोड्यूसर है वही डायरेक्टर है वही हीरो करके बोलता है అదొక సీన్ ఉంటుంది కదా ऐसा रही मैं भी నేను అది చెప్తూ నడుస్తుంటే ఒకటే నవ్వులు అనమాట అది దాని కొడుకు అలా Superb है ना? కానీ భలే ఉంది guys. నిజంగా ఒక్కసారి వెళ్ళండి తప్పకుండా మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఇదేదో బాహుబలి మూవీలో చెరసాల్లో ఉంది ఇదిగోండి చాలా హెవీగా ఉంది గైస్ ఇదేంటో మరి ఇది ఎందుకు పెట్టారో తెలీదు అమ్మ ఫైనల్లీ అవుట్ మళ్ళీ ఇంకొక వరల్డ్కి వచ్చినట్టుంది या ఇక్కడ ఎంట్రన్స్ లో ఇలా ఉందండి స్టోన్ తో చేసిన స్వాన్ ఇదన్నమాట పిల్లలందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు ఏంటో నాకు కూడా టెంప్టేషన్ వస్తుంది మేము కూడా ఇక్కడ 2-3 పిక్స్ తీసుకుని దాన్ని విల్ గో बटरफ्लाई మా సన్నీ చెప్తున్నాడండి ఎందుకు లోపల అంత భారీగా చైన్స్ ఉన్నాయి ఎంట్రీ అలాగే యూనో ఎగ్జిట్ లో అంటే ఆంటీ అంత భారీగా లేకపోతే లోపల ఉన్న పిట్టలు ఎగిరిపోతాయి కదా కరెక్ట్ అండి కరెక్ట్ ఇప్పటిదాకా నాకు లేకపోతే ఇంటికి వెళ్ళేదాకా పిచ్చెక్కేది ఎందుకు పెట్టారు అని చెప్పి సీరియస్లీ అదే రీజన్ లోపల ఉన్న పిట్టలు ఎగిరిపోకుండా ఇక్కడ ఒక చిన్న పార్క్ లా ఉంది గైస్ చిన్న చిన్న పిల్లలు చక్క ఉయ్యాలు ఊగుతున్నారు ఆ సీట్ కాస్త పెద్దగా ఉంటే నేను మా ఫ్రెండ్ కూడా ఊగేవాళ్ళం వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే మమ్మల్ని తంతారు नो इफ दे अलाउ अस ఓయ్యే देयर इज मोर सो दे కాదు మమ్మల్ని ఎలా చేస్తే మేము వెళ్ళి ఊగొచ్చు అంటుందండి అది కరెక్టే పిల్లలు హనీ బీస్ లా పట్టుకుని అటాక్ చేసేస్తారు మమ్మల్ని మేము కనుక వెళ్ళి ఉయ్యాలు ఊగుతామని అడిగితే వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ ఇందాకండి వచ్చేటప్పుడు కొండ ఎక్కినట్టు వామ్మో వాయు అని రొప్పుకుంటూ వచ్చాము ఇప్పుడేమో అబ్బా సన్సెట్ టైము క్రేజీగా ఉంది అండ్ ఇలా స్లోగా స్లోప్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట బయటకు వెళ్ళిపోతున్నాం బేసిక్గా మరి సన్సెట్ నేను ఒక్కదాన్నే చూస్తే ఇలా మీకు కూడా చూపిస్తాను ఒక్క నిమిషం అదిగోండి చూసేయండి భలే బాగుంది కదా లవ్లీ
సన్సెట్ తర్వాత అండి ఇదిగో ఇలా వెనకాల ఇలా రాక్ గార్డెన్ లాగా చక్క చిన్నపాటి పార్క్స్ లాగా ఉన్నాయి. కూర్చుని చిల్ అవుతూ రిలాక్స్ అవుతున్నారు. మర్చిపోయాను, ఇందాక మేము క్యాంటీన్కి వెళ్ళాం కదా, అక్కడ సమోసా, మిర్చి బజ్జీ అలాంటి స్నాక్స్ కూడా ఉన్నాయి. బట్ సమ్మర్ కదా, ఆయిలీ స్నాక్స్ అంతా ఎంజాయ్ చేయమనిపించి మేము తీసుకోలేదు. మేము జస్ట్ వాటర్ తీసుకున్నాము. మీరు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. అదిగో చూసారా, అక్కడంతా గ్రూప్ మంచి రెడ్ కలర్ హార్ట్ బలూన్స్ తెచ్చుకున్నారు. ఇందాక మేము వెళ్ళిన రూటేనండి, అక్కడ ఇందాక యారోస్తో ఉంది కదా, ఇప్పుడు వచ్చి వెళ్తున్న వాళ్ళు అనమాట. సో మేము ఎగ్జిట్ ఇటువైపు ఉంది కాబట్టి మేము ఇటు బయటకు వెళ్ళిపోతున్నాం. విషయం ఏంటంటే ఇందాక ఇలా ఎక్కొచ్చామండి మేము, గుర్తుందా? ఇందాక ఎక్కేసి వచ్చి అక్కడ షేడ్ కింద కూర్చున్నాం కదా. సో బాబు అంటున్నాడు, లేదు ఆంటీ మనం ఇలాగే వెళ్ళిపోవాలి వెనక్కి మళ్ళీ, ఇందాక చాలామంది ఇటు నుంచి ఇలా డైవర్ట్ అయ్యి వచ్చారు అని. మళ్ళీ చచ్చి చెడి వెనక్కి వెళ్తే అంతా మళ్ళీ టైం వేస్ట్, నడుచుకుంటూ రావాలని తను చెప్పిన మాట విని ఇదిగోండి మళ్ళీ వుడెన్ బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తాం. అదిగోండి దూరంగా కనిపిస్తున్నాయా కార్ పార్కింగ్, మేము ఇందాక వచ్చిన ప్లేస్ అనమాట. సో ఇదే కరెక్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను. చూద్దాం, వెళ్ళిపోతాం 5 minutesలో. అసలు ఇక్కడ నుంచి సన్సెట్ అండ్ లేక్ వ్యూ ఉంది గాయస్, అదిరిపోయింది, ఎంత బాగుందో. కరెక్ట్గా మెట్లు దిగుతూ ఉన్న టైం అండి. జస్ట్ దిగితే ఇక్కడ ఒక మధ్యలో ఇలా బ్రేక్స్లా ఉన్నాయి, అక్కడ ఆగి చూస్తుంటే ఎంత బాగుందో, వెరీ నైస్. ఏమండో ఎవరైనా సరే ఈ పార్ట్ 2 బ్లాగ్ చూసే ముందు పార్ట్ 1 చూడండి, అప్పుడే బాగుంటుంది. 2 కలిపే చూడండి. ఇక్కడ ఈ బుల్లి బుడ్డమ్మ చూసారా, ఎంత కలర్ఫుల్గా ఒక చిన్న సైజ్ రెయిన్బోలా ఉంది. వాళ్ళ డాడీ పట్టుకుంటే ఎంత క్యూట్గా ఎక్కుతోందో. ఏమండో ఈ మెట్లు ఎక్కేటప్పుడు నేను కష్టపడ్డాను, దిగేటప్పుడు వీళ్ళేంటో నొప్పులు పడుతున్నారు, ఎంత నిదానంగా దిగుతున్నారు ఇద్దరు. మెల్లగా ఎదురొచ్చే బుడ్డ పిల్లలందరినీ హలో హాయ్ చెప్పుకుంటూ మాట్లాడుతూ. అది నేను పొరపాటు పడ్డానండి, చిన్నపిల్లలందరినీ పలకరించుకుంటూ వస్తుందేమో అనుకున్నాను, అందుకే అంత స్లోగా దిగుతుందేమో అనుకున్నాను. ఎందుకు అంత నెమ్మదిగా దిగుతున్నావు అంటే, నాకు మెట్లు దిగడం అంటే భయం అని చెప్పి అసలు సీక్రెట్ చెప్పిందండి. I am scared of this stairs. Oh, It's of same color, so I am thinking if I miss something and I'll slip down. no, we are here, don't worry. Yeah. ना इसके पास देखिए एक बार कितना मस्त पिक्चर है. Oh, is it? Okay. Share me everything. Wow. Share me. మా ఫ్రెండ్ అండి, నాకు మా ఇన్నేళ్ళ నియర్లీ కిतना साल का फ्रेंडशिप है रे? 25 Oh my God, what a calculation you have, man. 25 years ఫ్రెండ్షిప్ లో దానికి మెట్లు దిగడం అంటే, సేమ్ కలర్ లో ఉన్న మెట్లు దిగడం అంటే భయం అని నాకు ఇవాళే అర్థమైంది. నాకేమో మెట్లు ఎక్కడం అంటే భయం, ఎందుకంటే మనకున్న ఎనర్జీ లెవెల్స్ అవి, దానికి మెట్లు దిగడం భయం అంట, అందుకే ఇంత స్లోగా దిగింది. నేనేమో ఎంత స్లోగా దిగినా ఇది రాదేంట్రా బాబు అని వెనక్కి తిరిగి చూస్తుంటే స్లోగా వచ్చిందనమాట. ఈ కార్ పార్కింగ్ చూస్తే గైస్ నిజంగా హైదరాబాద్లో ఉన్న అందరూ వచ్చేసారా ఏంటి వాళ్ళ ఎకో పార్క్కి అనిపిస్తుంది. ఇటు నుంచి ఇటు కార్సే, అటు నుంచి అవన్నీ కార్సే, అసలు ఎటు చూసినా కార్సే కనిపిస్తున్నాయండి. చాలా మంది వచ్చారు ఇవాళ సంభవ్. एकदम ఇదిగోండి పర్ఫెక్ట్ సన్సెట్ చూపిస్తున్నాను. ఇందాకైతే పైకే ఉన్నారు సూర్యదేవుడు, सूर्य भगवानुడు చక్కగా లోపలికి వెళ్ళే టైం అన్నమాట. एक्चुअली वैसे ही रख, वो बीम्स आएंगे अंदर से, अभी देख उसके जो रेज आएंगे. ఐ నో, अरे दैट विल लुक एज अ वीडियो చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది అండి నిజంగా ఇప్పుడు ఈ పార్క్ వచ్చిన మెయిన్ రీజన్ అండ్ ఇదేంటంటే ఇదే, నాకు ఇది సన్సెట్ చూద్దాం అనుకున్నాను, చూసాను, వెరీ నైస్. మా ఫ్రెండ్ కూడా సన్సెట్ తెగ ఎంజాయ్ చేస్తోందండి. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ మీద మనుషులు నడుచుకుంటూ వెళ్తుంటే ఊరికి ఇలా చేపెట్టి ఇలా నుంచున్నాను, అంత వైబ్రేషన్ వస్తుంది ఏదో ఇలా ధడ్ అని చెప్పేసి. ఇప్పుడండి మామూలుగా మాతో మేము టైమింగ్స్ చూసినప్పుడు 5 o'clock క్లోజ్ అని రాసింది. బట్ ఇప్పుడు వచ్చే అంటే జనాలు వస్తున్నారు స్టిల్. మరి అది నాకేమనిపిస్తుంది అంటే, అదిగోండి వస్తున్నారు, నాకేమనిపిస్తుంది అంటే లోపల ఉన్న బర్డ్ పార్క్ క్లోజ్ ఏమో ఆఫ్టర్ 5, మేబీ అవి పడుకోవాలి కదా. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి రావచ్చు అనుకుంటా, ఒకసారి మీరు కనుక్కుని రండి. ఇందాక ఎంట్రన్స్ గుర్తుందండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చాము, ఇక్కడ ఈ తిరిగేవన్నీ చూసి నేను మా ఫ్రెండ్ ఎగ్జైట్ అయ్యాము. ఇదిగోండి సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము, చూసారా పెద్ద దట్ట అడవిలా ఉంది. ఇంకెళ్ళిపోతున్నామండి, ఆల్మోస్ట్ డన్. మేకప్ చలాగా మేకప్ చలాగా అంటే లిప్స్టిక్ వేసుకుంటుంది, ఇది నోపిక ఇది అసలు అమ్మో మనకు అసలు ఉండదండి అంత ఎనర్జీ. కెన్ ఐ కమ్? ఇక్కడ ఒక స్టోన్ కార్వింగ్ ఉందండి, దీని లోపల మాట్లాడేది మాత్రం ఎకో సౌండ్ వస్తుంది, క్రేజీగా ఉంది, మిస్ అవ్వకండి. అయ్యో
మా సన్ని బాబు ట్రై చేశాడు పాపం వెళ్ళడానికి ఐ ఆల్సో కమ్ అని. ఈ సైజ్ మా బాబు సైజ్ సెట్ అవ్వలేదు అనమాట. సో సారీ. బలవంతంగా పంపించానండి ఒంగు నెల్లు అని. హౌ ఇస్ ఇట్? This యా ఎక్కువ సౌండ్ ఆ రहा है ना? oh is it? वो मैंने notice नहीं किया. నైస్. వచ్చిన అందరూ వెళ్తున్నారు కదా క్రేజీ. బేసిక్ గా అండి ఇప్పుడు అక్కడ ఎంట్రీ ఇచ్చాం కదా ఇందాక మీకు గుర్తుందా అక్కడ ఎంట్రీ ఇచ్చి ఇలా మేము అటు సైడ్ నుంచి వెళ్ళిపోయాము. సో ఇలా స్ట్రైట్ గా కనుక వస్తే ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ప్లే ఏరియా, You have రెయిన్బో గార్డెన్. butterfly heaven this side. మేము ఇందాక బటర్ఫ్లై పార్క్ మిస్ అయింది అనుకున్నాం కదా, ఇటు సైడ్ ఎక్కడో ఉందంట. అమ్మో చాలా ఎనర్జీ కావాలి గైస్ అండ్ చాలా టైం కూడా కావాలి. Butterfly ఇప్పుడు heaven ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం where it అనమాట. is, don't సో ఆ పైన కూడా చాలా మంది ఎక్కి అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అదిగోండి అక్కడ ఇక్కడ అనమాట ఈ ప్లేస్ లో. మేబీ మేము నెక్స్ట్ టైం వస్తాము. మా ఫ్రెండ్కి అయితే ఫుల్ ఎనర్జీ ఉంది, నాకైతే ఇంకా అయిపోయింది వెళ్ళిపోదాం అంటున్నాను. కమ్ అంటుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏదో కొన్ని ఇవి ఉన్నాయి కదండి కావింగ్స్ లాగా, ఇక్కడికి వెళ్దాం ఫోటో తీసుకుందాం అంటుంది. చాలా వెళ్దాం. ఇంకా బయటకైతే వచ్చేసామండి. వ్లాగ్ ఎండ్ చేసే టైం అనమాట. ఇంకా ఎక్కువసేపు చూపిస్తే మీరు బోర్ ఫీల్ అవుతారు, నాకు అది అసలు ఇష్టం లేదు. అయితే ఏమేమి థింగ్స్ నాట్ అలౌడ్, అలాగే జస్ట్ రూల్స్ అనమాట. బివేర్ ఆఫ్ పిక్ అంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త, కెమెరా అండ్ డ్రోన్ నాట్ అలౌడ్, సో ఈటబుల్స్ అండ్ లైక్ డ్రింకబుల్ ఐటమ్స్, అలా రూల్స్ ఆఫ్ ద పార్క్ జస్ట్ ఉంది అక్కడ. ఫైనల్లీ బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి. అదిగోండి ఆ షేప్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వెళ్ళేటప్పుడైతే అబ్బా ఏంటి అనిపించింది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకా మంచి అందమైన ఫీల్ కలుగుతోంది. సో వచ్చిన దారినే అలా యథాతథా వెళ్తే ఆల్మోస్ట్ ఎంత అవుతుందండి టైం 4:45 అవుతుంది. మేము వచ్చినప్పుడు ఐ థింక్ 4:15. బాగానే స్పెండ్ చేసాం. నైస్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి, బాగుంది. అండ్ ఇంటికి వెళ్ళేసరికి మేబీ ఇంకొక గంటన్నర పట్టొచ్చు. ఇంటికి వెళ్ళే దారిలో బాగా గొంతు ఎండిపోయింది. ఫస్ట్ ఏదైనా కోల్డ్ డ్రింక్ తాగి ఏమైనా చిన్నగా స్నాక్స్ తిని వెళ్ళిపోతాం. ఉండునా, బాయ్. సారీ గైస్, బాయ్ చెప్పేసిన తర్వాత ఇదిగోండి జస్ట్ పార్క్ బయటికి వచ్చిన జస్ట్ 1-2 మినిట్స్ అక్కడ యాక్చువల్గా కొబ్బరి మామిడికాయలు అమ్ముతున్నారండి. మనాడు జుమ్ అని చెప్పి లాగించుకొని ముందుకు వచ్చేసాడు. నాకు అవి చాలా ఇష్టము, ఇంకెందుకు లేపడం అని ఊరుకున్నాను. సో కాస్త ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉందన్నమాట ఇదేదో కింగ్స్ దాబా అని. మెన్యూ కార్డులో అయితే చాలా ఐటమ్స్ కనిపించాయి. అదేదో ఆనంద కన్వెన్షన్ అని కూడా ఉందండి. సో ఐటమ్స్ అనేవి చూసి టెంప్టింగ్గా ఉన్నాయి, తిందామని వెళ్తే చూడండి జస్ట్ ఓన్లీ 2-3 ఉన్నాయన్నమాట. మేబీ నైట్ డిన్నర్ టైంకి ఏమన్నా పెడతారేమో. అదిగోండి అవి దొరికాయి మాకు. మంచి హిందీ సాంగ్ ఒకటి, మా చిన్నప్పటి పాట ఒకటి వదిలాడు. ఇంకా వ్లాగ్లో అదంతా వినిపిస్తే నాకు మళ్ళీ కాపీరైట్ పడుతుంది, ఎందుకులేండి. అక్కడ ఎన్ని చూసినా సమోసా చూస్తే టెంప్టేషన్ వచ్చిందండి. సమోసా మటుకు తినేస్తున్నాము. ఏమండో చిన్నప్పుడు సమోసా తింటే ఆ రోజంతా పడేదండి మీద. సో అందరూ ఏడిపించేవాళ్ళు నన్ను, ఏంటే బాబు నువ్వు తిన్నావా డ్రెస్ కూడా తినిపించావా అని. అది గుర్తొచ్చి నేను నా ఫ్రెండ్ తెగ నవ్వుకున్నాము. అదండి సంగతి. మరి వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ షేర్ చేయండి. బాయ్.